చూసావు కదా ఎలా చేసిందో. ఇక నుంచి నన్నే కాదు, ఇంకెవర్ని పిలిపించకుండా నువ్వే చేయించు. సరేనండి. నీ కొడుకు చేరదీస్తానంటే కోప్పడ్డా. ఈరోజు దగ్గరుండి స్నానం చేయించావు అంటే నువ్వు కూడా రాహుల్లా దేవుడు చేసిన నానమ్మవైపోయావా? ఆ పాపతో వరసవ్వాలని కాదు, ఆ సావిత్రి ఇంటికి రావడం ఇష్టం లేక పాపకి దగ్గరుండి స్నానం చేయించాను అంతే. తల మెల్లగా తుడిచి సాంబ్రాణివి. ఆ పాపకి ఏమైనా మళ్ళీ నేనేదో చేశాను అనుకుంటావేమోనని చెప్తున్నాను. ఏంటి రాహుల్, షాప్ మొత్తం ఇంటికే తీసుకొచ్చేసినట్టున్నావు? ఇదే ఉందన్నయ్య, జస్ట్ స్టార్టింగ్ షాపింగ్. ముందు ముందు ఇంకా ఉంటుంది చూడు. అంటే మన ఇల్లు త్వరలోనే టాయ్ స్టోర్ అవబోతుందన్నమాట. నవ్య, అంతకు మించి. చేపల సంతేం కాదు, వీడు తేవడం వీళ్ళు మురిసిపోవడం. నా పాప ఏది కావాలనుకున్నా అడిగే లోపే కళ్ళ ముందుండాలి అంతే. ఇందుకీ పాప ఎక్కడా? ఇప్పుడే మీ మేడం స్నానం చేయించి బ్రాహ్మణికిచ్చింది. ఇద్దరూ గదిలో ఉన్నారు. ఏం డాడ్, మేడం స్నానం చేయించారా? ఏ, స్నానం చేయించడం రాదనుకున్నావా? లేదు, యాక్చువల్లీ మేడం పాపని టచ్ చేయరేమో అనుకున్నాను. నిన్ను భరిస్తున్నప్పుడు అదేమీ తప్పనిపించలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, వాగ్దేవి, ఉమ్. ఏమైంది? ఎవరో తెలియని బిడ్డ మీదే ఇంత ప్రేమను చూపిస్తున్నాడే, అదే సొంత బిడ్డ అయితే ఇంకెంత హడావిడి చేసేవాడో, ఎంత మురిసిపోయేవాడోనని. అంతా పాపాదృష్టం. అదే వడి మూర్ఖత్వం. ఏ తప్పు చేయకపోయినా బ్రాహ్మణి మాటల కోసం శిక్షని కూడా వరంగా మార్చుకున్న అమాయకుడు. చిట్టి తల్లి, చూడమ్మా నీకోసం ఏమేమి తీసుకొచ్చానో. బంగారం, ఇదిగా. సరే గాని సామ్రాణి తీసుకొచ్చారా? ఏంటా క్వశ్చన్? నేను ఏదైనా మర్చిపోతానేమో కానీ పాప విషయంలో మాత్రం చాలా మెమరీతో ఉంటాను. ఏ అంతెందుకు వేస్తున్నావు? కొంచెం వేయి. సరే మీరే వేయండి, నేనెందుకు?
అంటే ఎక్కువైతే పాపకి కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయేమో అని. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీరు సైలెంట్గా ఉండండి చాలు. సైలెంట్ అంటే కష్టం, కానీ కొంచెం హెల్ప్ చేస్తాను. ఏం పాపం చేశానని పేగు బంధాన్ని పొరిట్లోనే మాయించేశావు. ఎవరికి అన్యాయం చేశానని అమ్మ అన్న పిలుపుకి దూరం చేశావు. 9 నెలలు ప్రాణంగా చూసుకుంటే ఒక్క క్షణంలో ఆయువుని ఆవిరి చేశావే. ఇది నీకు న్యాయమా? నా పాప భూమి మీదకొస్తే తండ్రి గురించి తనని అనే మాటలు, పడే నిందలు నేను తట్టుకోలేనని అలా చేసావా? లేక నా మొండితనానికి, రాహుల్ బాబు మూర్ఖత్వానికి శిక్ష వేసావా? చెప్పమ్మా, చెప్పు. ఏ పాప దూరమైందని రాహుల్ బాబు మీద కోపం పెంచుకున్నానో అలాంటి పాప కోసమే తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది. ఆయనతో మాట్లాడాల్సి వస్తుంది. పోయిన ప్రాణానికి ఒక పాపని మా మధ్య పెట్టి నువ్వు కూడా రాహుల్ బాబులానే స్థానం భర్తీ చేస్తాననుకుంటున్నావా? ఎంతైనా పేగు బంధానికి, ప్రేమ పంచడానికి తేడా ఉంటుందని నీకు మాత్రం తెలీదా? నా పాపని నాకు దూరం చేసినందుకు శిక్షించుకోవాలా, లేక ఈ పాపనిచ్చి నా బాధని తీర్చి సాయం చేసావనుకోవాలా? ఏమైంది వనచక్క నీకు? ఎందుకు ఇలా చేసావు? అక్క తొక్క అన్నావంటే దీపాన్ని కాదు, నిన్ను కాల్చేస్తాను. వనచక్క కూల్. ఎందుకంత కోపం? కోపం కాకపోతే ఇంకేంటి ప్రీతి? పాప కోసం వచ్చానని చెప్పి పూజలు చేస్తున్నావేంటే? మళ్ళీ నీ స్థానాన్ని నువ్వు ఆక్యుపై చేద్దామనే కదా? ప్రతిరోజు ఉదయాన్నే లేచి పూజ చేయడం నాకు అలవాటు. అంతకు మించి మీరు ఊహించుకునేంతగా ఏమీ లేదు. ఈ ఇంటి పెద్ద కోడలుగా చెప్తున్నాను, ఇక నుంచి అలవాట్లు మార్చుకో. నువ్వు చేసిన పనికి ఇంతకు ముందులా బిహేవ్ చేస్తే కుదరదు. నీలాంటి చెడిపోయిన ఆడదాన్ని గుమ్మం బయట ఉంచాల్సింది పోయి ఇంట్లో పెట్టుకోవడం మా కర్మ. వనచక్క, మాటలు అదుపులో పెట్టుకో.
మనిషివి నువ్వు అదుపులో లేవు కానీ నా మాటలెందుకు అదుపులో ఉండాలి? నువ్వు చేసినవి పాపాలు కాబట్టి పుట్టగానే నీ కూతురు చచ్చింది. అక్క, ఇంకొక మాట అంటే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? వనజ అన్న దాంట్లో తప్పే ఉంది. అవును, తప్పేంటి చెప్పు. నేనే పాపం చేయలేదు. ప్రాణం పోయినా సరే నేను చెప్పే మాట ఒక్కటే. నా కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి రాహుల్ బాబే. ఈ మాట కోసం ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావు? ఇది గౌరవస్తులు, మర్యాదస్తులు ఉండే ఇల్లు. నీలాంటి వాళ్ళని నా కంటి చూపు మేరలో కూడా ఉండాలని నేను కోరుకోను. ఇక్కడికి రావడం నాకు కూడా ఇష్టం లేదని మీకు అప్పుడే చెప్పాను. మీరు ఎన్ని మాటలన్నా కేవలం పాప కోసమే భరిస్తాను. నువ్వు భరించడమేంటి? నా కొడుకు కోసం నేను భరిస్తున్నాను. ఇక నుండి నీ హద్దుల్లో నువ్వు మసలుకో. ఇంటికొచ్చిన మనిషిలా ఉండు తప్ప ఇంటి మనిషిలా మా మధ్య తిరగొద్దు. ఫస్ట్ టైం మేడం నా మాటలకి ఓటేశారు. అపోనెంట్ అంత వీక్ మరి. అంటే దీన్ని టార్గెట్ చేస్తే మేడం నాకు ఫేవర్ చేస్తారనమాట. చెయ్యొచ్చు. సబాష్ సబాష్ సబాష్. హాయ్ బాబోయ్, నేను చాలా గ్రేట్. సబాష్ 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 సబాష్. ఏంటి ఆ? బూస్టర్ డోస్ వేయించుకున్నట్టు జబ్బలు ఎందుకు అలా చరుచుకుంటున్నా? కాదండి, నా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిందని నన్ను నేను శబాష్ అనుకుంటున్నాను. అలా అయిందంటే ఖచ్చితంగా ఏదో దిక్కుమాల పని చేసుంటా. చూడండి, మీరు కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా కాన్సెప్ట్ తెలియకుండా నా మీద కామెంట్ చేయకండి. ఏం చేస్తాం? నీ మీద అంత నమ్మకం నాకు. నేను చేసిన పనికి మేడం కూడా నన్ను సపోర్ట్ చేశారు తెలుసా? అబ్బో, అయితే తప్పకుండా వినాల్సిందే. ఏం చేసావు చెప్పు. బ్రాహ్మణి దీపం వెలిగిస్తుంటే అగ్గిపెట్టి విసిరి కొట్టి కసి తీరా తిట్టి వార్నింగ్ ఇచ్చి మరీ ఇన్సల్ట్ చేశాను. అప్పుడు బ్రాహ్మణి నా మీద రెచ్చిపోతుంటే మేడం ఏమన్నారో తెలుసా? వనజ అన్న దాంట్లో తప్పేంటి అని బ్రాహ్మణిని కోపంగా అడిగి నన్ను సపోర్ట్ చేశారు. ఎలా ఉంది మన టాలెంట్? రాక్షసానందం అన్న పదం కూడా సరిపోదే నీ పైశాచికత్వానికి. తెలుగులో చెప్పండి. మంచి చేసి పేరు సంపాదించుకోవాలి కానీ ఇలా బాధ పెట్టి సపోర్ట్ తీసుకోవడం ఏంటే? అసలు బ్రాహ్మణి ఎవరో తెలిస్తే మీరిలా మాట్లాడరండి. ఎవరు? ఎవరంటే అదే అప్పుడు ఛాలెంజ్ చేసి వెళ్ళింది కదా, సిగ్గు లేకుండా వచ్చింది కదా. అయినా మీరేంటి దానికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు బ్రాహ్మణి పార్టీనా? నేను ఇండిపెండెంట్నే. నీలా పార్టీలు మారడం, పారాసైట్లు బతకడం నాకు రాదు. అండర్స్టాండ్? ఆ సరస్సు ఎన్ని రూపాయలు ఎత్తినా రాహుల్ ప్రేమిస్తాడు కానీ నేను ఎలా ఉన్నా మా ఆయన మాత్రం కనికరించడు. వనజక్క, నువ్వేంటి ఇక్కడున్నావు? ఆ కిచెన్ లో అది హడావిడి చేస్తుంటే పూజ వద్దంటే వంట స్టార్ట్ చేస్తుందా?
దీనికుంది రోజు చెప్తా పద పద. ఈ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు తిరగద్దని మేడం చెప్పారు కదా, అయినా నీకు అర్థం కావట్లేదా? పాప కోసం వేణీళ్లు కాయడానికి వచ్చాను. ఏంటి బ్రాహ్మణి, చిన్నప్పుడు ఏది చెప్పినా తిప్పి తిప్పి ఆవు దగ్గరికి వచ్చినట్టు నిన్ను ఏమడిగినా పాప పేరు చెప్తున్నా? అలా అంటే ఎవ్వరూ ఏమీ అనరని మేడం గారి ప్లాను. చూడండి, నేనేం చేసినా ప్లాను కుట్ర అనుకోవడం తప్ప వేరే మాటలు రావా మీకు? పాప కోసం వచ్చింది ఏమన్నా భరిస్తుంది అని లోకుగా తీసుకోకండి, తర్వాత చాలా బాధపడతారు. అమ్మో, హా, హా, బ్రాహ్మణి వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది ప్రీతి. హ, కానీ భయమే రావట్లా. సరే, మీకు నచ్చింది చేసుకోండి. రాహుల్ బాబు వచ్చాక వేణీళ్లు పెడదామంటే వనజ గారు వద్దన్నారు అంటాను. అప్పుడు ఆయనతో మీరే మాట్లాడుతురు కానీ. నేనేం వద్దు అనలేదు. మేమంతా వండుకుని తినే ఈ కిచెన్లోకి నిన్ను రావద్దు అంటున్నాను. వద్దంటే ఎలా కుదురుతుంది వనజక్క? పాపం, ఏదైనా ఆప్షన్ చూపించాలి కదా. ఆ, చూపిస్తాను. తీసుకో తీసుకో, ఏం కావాలన్నా దీని మీదే ప్రిపేర్ చేసుకో. ఇక్కడికి మాత్రం రావద్దు. పా, తీసుకో. అంటే మేడం, ప్రతిసారి పాప పేరు చెప్పి మన వర్క్ డిస్టర్బ్ చేస్తుందని ఆ స్టవ్ ఇచ్చానంతే. అతిథిగా వచ్చినందుకు ఇంట్లో కూడా తిరగొద్దని చెప్పావా? చెప్పడం కాదు మేడం, చిన్న సైజ్ వార్నింగ్ కూడా ఇచ్చాను. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది వనజక్క. అంతా నీ అభిమానం ప్రీతి. నేనేం పాపం చేశానని అందరూ ఇలా పగబట్టారు. నా జీవితానికి అన్యాయం చేసింది సరిపోక అంటరాని దానిలో చూస్తున్నారు. అప్పట్లో నా చేత చిన్న చిన్న పనులు కూడా చేయించడానికి ఒప్పుకొని అమ్మగారు కూడా ఇప్పుడు దగ్గరుండి దూరం చేస్తున్నారు. నా గురించి తెలిసి నన్ను మెచ్చిన అమ్మగారు అంత త్వరగా అభిప్రాయం ఎలా మార్చుకుంటారు? ఎవరో చెప్పింది ఎందుకు నమ్ముతారు? ఈ ప్రశ్నలకు సమాధానం నా బతుకు బాగుపడ్డప్పుడే దొరుకుతుందేమో. అనవసరమైన పనులు విషయాల్లో తలదూర్చకుండా
తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది.